అస్సలాముఅలైకుం. ఈరోజైతే నేను ఎగ్స్ సేమియా చేస్తున్నానండి. దానికోసం 3 ఎగ్స్ తీసుకున్నాను. ఒక పెద్ద సైజ్ టమాటా, ఒక పెద్ద సైజ్ ఆనియన్, కొంచెం పుదీనా, కొత్తిమీర, ఒక 2 పచ్చిమిర్చి తీసుకున్నానండి. అలాగే పసుపు 1 స్పూన్, ధనియాలు 2 స్పూన్లు, మిరప్పొడి 1 స్పూన్ తీసుకున్నానండి. సేమియా అయితే ఒక బౌల్ తీసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, హోమ్మేడ్ అండి. నేను వాడే ప్రతి ఒక్క మసాలా హోమ్మేడేనండి. ఆయిల్ పెట్టానండి. ఒక 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను. హోల్ గరం మసాలా ఎక్కువ ఏం లేదు, లవంగ పట్ట ఇలాచీనే. దాంతోపాటు ఆనియన్స్ కూడా వేసేసాను. ఆనియన్స్ ఏం బ్రౌన్గా వేగాల్సిన అవసరం లేదండి. కొంచెం ట్రాన్స్పరెంట్గా అయితే చాలు, తొందరగా మగ్గుతుందని. నేను కల్లుప్పే ఎక్కువ రెఫర్ చేస్తాను, బాగుంటుందండి. కల్లుప్పు హెల్త్కి కూడా చాలా మంచిది. నేను కల్లుప్పే వాడతానండి ఇంట్లో అన్ని కూరలలో కూడా. కొంచెం ట్రాన్స్పరెంట్గా అయితే చాలండి. మా ఇంట్లో చాలా ఇష్టపడి తింటారు మసాలా ఎగ్ సేమియా అంటే. 1 స్పూన్ చూడండి, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. ఇది హోమ్మేడ్ కాబట్టి 1 స్పూన్ వేస్తే చాలా ఘాటు ఫ్లేవర్ ఎక్కువ ఉంటుందండి. పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్లో కొంచెం ఫ్రై చేసుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ని. 5 నిమిషాలు ఫ్రై చేసుకున్నాక పుదీనా వేస్తున్నాను. అలాగే కొత్తిమీర వేస్తున్నా, టమాటా, పచ్చిమిర్చి అన్నీ వేస్తున్నానండి ఇంట్లోనే. అంతా వేసుకొని మనం ఒక 5 నిమిషాల వరకు కలబెట్టుకోవాలండి. ఇప్పుడు మంట మాత్రం మీడియంలో పెట్టుకోండి, హైలో పెట్టొద్దండి. బాగా అంతా ఫ్రై చేసుకోండి, ఆయిల్లో ఫ్రై అయ్యేటట్లుగా. మనం ఏ వంట కూడా ఫ్రై చేసే దాంట్లోనే ఉంటుందండి. 5-10 నిమిషాలు మనం ఫ్రై చేసామంటే ఆ వంట టేస్టే వేరుగా ఉంటుందండి. తర్వాత నేను పొడి మసాలాలు ఉన్నాయి కదండి, ధనియాలు, మిరప్పొడి, పసుపు అవి కూడా వేసేసాను. ఇవి కూడా వేసి 1 నిమిషం వేయించి, కొంచెం గరం మసాలా చెప్పడం మర్చిపోయానండి. ఇది కూడా హోమ్మేడేనండి, ఇంట్లోనే తయారు చేశాను నేను. మొత్తం ఒకసారి ఆయిల్లో వేయించిన తర్వాత కొద్దిగా వాటర్ కూడా వేసుకోవాలండి. కొంచెమేనండి, ఎక్కువ కాదు. ఎందుకంటే మన టమాటాలు మగ్గాలి కదా, సాఫ్ట్గా అయ్యేంతవరకు కొంచెం. ఇప్పుడు మీడియంలో పెట్టుకోండి, హైలో పెట్టుకోవద్దండి మంటని. టమాటాలు బాగా వేగేంత వరకు వేయించుకోవాలండి. మెత్తబడిపోవాలి, సాఫ్ట్గా అయిపోవాలండి టమాటాలు. ఇప్పుడైతే వాటర్ కొంచెం లిడ్ పెట్టి మూత పెట్టుకోవాలండి. మగ్గుతాయండి టమాటాలు, బాగా మగ్గిపోవాలి. చూడండి ఈ విధంగా సాఫ్ట్గా అయిపోవాలండి. ఇంత సాఫ్ట్గా రావాలి. చూడండి ఆయిల్ కూడా సపరేట్ అయిపోయిందంటే మసాలా అంతా బాగా వేగిపోయిందని అర్థము. చూడండి సైడ్లో అంతా ఆయిల్ వచ్చేసింది. ఇప్పుడు వాటర్ పోస్తున్నానండి. నేను ఒక బౌల్ తీసుకున్నాను కాబట్టి అదే బౌల్తో 2.5 వేస్తున్నానండి వాటర్. కరెక్ట్ మెజర్మెంట్ అండి. నా సేమియాలు రోస్టెడ్ అండి. రోస్టెడ్ అయితే బాగుంటుంది. మళ్ళీ మనం వేయించుకోవాలి అంటే ఆయిల్ ఎక్కువ ఆయిల్ అయిపోతుంది. ఆయిల్ కూడా రెఫర్ ఇవ్వడం లేదు కదా పిల్లలు. ఈ విధంగా ఒక పొంగు రావాలండి. బాగా నీళ్ళు మరుగుతున్నప్పుడు గుడ్లు వేయాలండి. గుడ్డు వేసిన తర్వాత కదపొద్దండి, స్లిమ్లో పెట్టుకోండి. స్టవ్ని సిమ్ చేసేయండి. తనితనిగా 3 గుడ్లు తీసుకున్నాం కదా, తనితనిగా వేసుకోవాలండి స్పేస్ ఇచ్చి. ఎందుకంటే వాటి 2 అతుక్కోకుండా. చూడండి అక్కడ 2 వేసాను, ఇప్పుడు ఇంకోటి వేస్తున్నాను. ఇంకా కలపొద్దండి. ఒక 5 నిమిషాలు కలపలేదంటే బాగా నీట్గా గుడ్డు మాదిరి వస్తుంది. కొంచెం మూత పెడుతున్నాను, గుడ్డు బాగా ఉడకాలి కదా వాటర్లో, అందుకోసము. అయిపోయిందండి. 5 మినిట్స్ అయిన తర్వాత సేమియాలు వేస్తున్నాను. సేమియాలు వేసిన తర్వాత కూడా కలపొద్దండి. ఊరికి అలా ఒక్కసారి గరిటెతో తిప్పితే చాలండి. ఎందుకంటే కోడిగుడ్డు స్మాష్ అయిపోతుంది. మా పిల్లలకి అలా ఉంటే నచ్చదండి, గుడ్డు మాదిరి ఉండాలి. అందుకే నేను ఎక్కువ కలపను. ఇప్పుడు కొంచెం హైలో పెట్టుకున్నాను. ఒక 5-10 మినిట్స్ మళ్ళీ సిమ్ చేసామంటే మొత్తం నీట్గా అయిపోతుందండి. 5 నిమిషాలు చాలండి, ఎక్కువ అవసరం కూడా లేదండి. చూడండి ఎమ్మి ఎమ్మి, ఎక్కడైనా కూడా గుడ్డు అనేది కదిలింది, ఎంత బాగుందో. చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ విధంగా ట్రై చేయండి. నా వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ కూడా చేయడం లేదు. మీకు నచ్చితే వీడియో తొందరగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.